మన గ్రహ కూటమిలో అత్యంత అందమైన గ్రహం అంగారకుడు. ఈ గ్రహంపై ఒకప్పుడు నాగరికత ఉండేదని ఓ హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. వాస్తవానికి గ్రహాంతరాల్లో జీవం కోసం అన్వేషణ, అక్కడ ఏదైనా నివాసయోగ్యమైన వాతావరణం ఉందా అనే జిజ్ఞాస కొత్తదేం కాదు. కానీ ఈసారి ఈయన చెప్తుంది ఇంకాస్త డిఫరెంట్. అదేంటో మీరే చూడండి. మార్స్ పై జీవం నిజమేనట. లక్షల ఏళ్ల క్రితం అంగారకుడిపైన కాలనీలు, అంతరిక్ష తెగల మధ్య పోరాటం, అణుయుద్ధంతో అంతం. అంగారకుడిపై జీవం ఉంది, కానీ ఇప్పుడు లేదు. దానికి కారణం కూడా ఓ పెద్ద అణుయుద్ధం అంటూ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జాన్ బ్రాండన్బర్గ్ బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అంగారకుడిపై జలం జీవం కోసం అన్వేషణ ఇప్పటిది కాదు. అయితే మార్స్ ప్లానెట్ పై ఇంతవరకు ఏ జీవం ఆనవాళ్లు ఖచ్చితంగా కనుక్కోలేదు. రకరకాల ఆకారాలు, మిస్టరీగా కనిపించే ఆకృతులు ఇవే కనబడ్డాయంటూ ప్రచారం జరుగుతుంటుంది. వాటన్నింటికంటే బ్రాండన్బర్గ్ థియరీ ఇంకో మెట్టు పైనే ఉంది. అరుణగ్రహంపై అంతరిక్ష గ్రహవాసుల మధ్య భీకరమైన పోరాటంతోనే అప్పటి నాగరికత అంతా తుడిచిపెట్టుకుపోయిందని చెబుతున్నాడియన. సైడోనియన్స్, యుటోపియన్స్ మధ్య జరిగిన మారణహోమంతో అంగారక గ్రహంపై నాగరికత అంతా నాశనమైందని, దాని తాలూకు ప్రభావం, అప్పటి ఆ సంఘటనల అవశేషాలు ఇప్పటికీ మార్స్ పై ఉన్నాయని డాక్టర్ జాన్ బ్రాండన్బర్గ్ చెబుతున్నారు. బ్రాండన్బర్గ్ 2011లోనే అంగారకుడిపై తన పరిశోధనలను, అంచనాలను వెలువరించాడు. ఆయనే మొదటగా ఓ థర్మోన్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ కారణంగానే అంగారకుడిపై ఎర్ర రంగు ఉందని చెప్పాడు. అందుకే భూమి మీద జరిగే అణు పరీక్షల తరువాత ఏర్పడే రంగు, అంగారకుడి ఉపరితలంపై ఉన్న వర్ణం రెండూ మ్యాచ్ అవ్వడం దానికి నిదర్శనంగా బ్రాండన్బర్గ్ అప్పట్లో చెప్పారు. ఇప్పుడు ఆయనే రెండు అంతరిక్ష తెగల మధ్య పోరాటంలో నాగరికత అంతమైందని చెప్పడంతో ఆ పాత వాదనలు, థియరీలు తెరపైకి వచ్చాయి. ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో బ్రాండన్బర్గ్ ఇలా చెప్పగా, మెయిన్ స్ట్రీమ్ సైంటిస్టులు మాత్రం దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. థర్మోన్యూక్లియర్ బాంబు కనుక పేలితే ఏర్పడే అవశేషాల్లో జినాన్ 129 మూలకం కూడా ఒకటి. ఇది మార్స్ గ్రహం ఉపరితలంపై కూడా ఉంది. ఇది సాధారణమైన పోలిక కాదని ఇతరులు కూడా చెబుతున్నారు. అలానే డాక్టర్ బ్రాండన్బర్గ్ ఏదైతే చెబుతున్నారో అది కొన్నేళ్ల క్రితం అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో సరిపోలుతోంది. ఆ నివేదికలో కూడా మార్స్ పై నాగరికత ఉందని, అయితే కాలుష్యం కారణంగా నాశనమైందని పొందుపరిచారు. బ్రాండన్బర్గ్ అంచనా ప్రకారం అంగారకుడిపై భూ వాతావరణమే ఉందని, అక్కడ జంతువులు, చెట్లు కూడా ఉండేవి. అంతేకాదు, పురాతన ఈజిప్టు నాగరికత కంటే అద్భుతమైన ఆధునిక మానవులు కూడా అక్కడ బతికి ఉండవచ్చని చెబుతున్నారాయన. ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు ఓ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తుంది. పైగా అంగారకుడిపై గ్రహాంతరవాసులు, వారి విమానాలు, గ్రేట్ గాజా పిరమిడ్ల లాంటి ఆకారాలతో పాటు మనుషుల ఎముకలు, విచిత్రమైన ఆకారాల్లో కనిపించే ముద్రలు, ఇలా బోలెడన్ని ప్రచారంలో ఉన్నాయి. అయితే మనిషి ఊహ వేరు, వాస్తవం వేరు. నిజంగా అక్కడి వాతావరణంలో మనిషి బతకలేడనేది వాస్తవం. లక్షల ఏళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా ఇప్పుడు ఊహించడానికే గాని ఖచ్చితంగా అక్కడ అదే జరిగిందని ఎవరూ నిరూపించలేరు. అయితే మనిషి జిజ్ఞాసతో ఇతర గ్రహాలపై జీవం కోసం, ఆవాసం కోసం అన్వేషణ అనేది నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది.